ఈసారి పండక్కి ముగ్గురు మునగాళ్ళు, అందులో ఇద్దరు సీనియర్ హీరోలు, మూడో హీరో వచ్చేసి మరో సీనియర్ హీరో కొడుకు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ముందుగా గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. డాకు మహారాజ్ జనవరి 12, సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14. సో ఇలా 3 సినిమాలు 3 డేట్లకైతే వస్తున్నాయి. ఒక్కొక్క సినిమా రెండు రోజుల గ్యాప్తో ఇలా 3 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ట్రైలర్ అయితే రిలీజ్ అయినాయి 3 సినిమాల ట్రైలర్లు. వీటిలో ఏ ట్రైలర్ బాగుంది, ఏది హిట్, ఏది ఫట్టు, సో మొత్తం క్లియర్ కట్గా వీడియోలో మాట్లాడుకుందాం డీటెయిల్గా. మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ముందుగా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన అద్దరిపోయింది. కొంతమందికి నచ్చలేదంట. సరే, ఎవరి ఒపీనియన్ వాళ్ళకి. నాకైతే నచ్చింది. ట్రైలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సినిమా పైన మంచి హైప్ అవుతుంది. నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ట్రైలర్కి ముందు సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు. ట్రైలర్ తోటి సినిమా పైన ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. సో నిజంగా సినిమాలో కనుక మంచి మ్యాటర్ ఉంటే, ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి నచ్చితే సినిమా బ్లాక్ హిట్ అవుతుంది. కంటెంట్ ఉంటే కనెక్ట్ అవుతారు ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా. సెకండ్ వన్ వచ్చేసి బాలకృష్ణ గారి డాకు మహారాజ్. ట్రైలర్ చూస్తే ఆ విజువల్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, తమన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇలా ప్రతిదీ హైలైట్ అయినాయి బాలకృష్ణ లుక్స్. అండ్ సినిమాలో కొత్త కంటెంట్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. సో బాగుంది. ట్రైలర్ కూడా మంచిగా ఉంది. సినిమా పైన మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. కాకపోతే సినిమా పైన హైప్ అయితే అంతగా లేదు. దానికి కారణం సినిమాలో సాంగ్స్. రిలీజ్ అయిన సాంగ్స్ ఏది కూడా పెద్దగా హిట్ అయితే అవ్వలేదు. దబిడి దబిడి అనే సాంగ్ 10-12 మిలియన్లు వ్యూస్ దాటింది. కానీ ట్రోల్స్ అయితే వచ్చింది సాంగ్కి. అందులో బాలకృష్ణ అండ్ హీరోయిన్ మధ్యలో వచ్చే స్టెప్స్, ఇది చాలా వైరల్ అయింది. సో ట్రోల్స్ అయితే వచ్చింది. సో ఆ స్టెప్స్ పక్కన పెట్టేస్తే సాంగ్స్ అంతంత మాత్రమే ఉందనే టాక్ అయితే అనిపించింది. ట్రైలర్ మాత్రం బాగుంది. కాబట్టి సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. సో కంటెంట్ ఉంటే పక్కా హిట్ బొమ్మ. ఎందుకంటే ఇక్కడ ఉన్నది డైరెక్టర్ బాబీ కొల్లి. కాబట్టి సినిమాలో కూడా మంచి మ్యాటర్ ఉంటుంది. అండ్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు కూడా మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది సినిమా పైన. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నా మూవీ. సో సినిమా జనవరి 14 రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూసుకున్నట్లయితే హీరో పోలీస్ ఆఫీసరు, హీరోకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అండ్ పెళ్ళి ఇది మాత్రం ఇంకో హీరోతో. వీళ్ళిద్దరి మధ్యలో హీరో సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది, అండ్ కేస్కి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళిద్దరూ తోడుగా కూడా వెళ్తారు. సినిమా మెయిన్ స్టోరీ లైన్తో పాటు వీళ్ళ కామెడీ అంతా మనకు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలాగైతే ఉంటుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూసే విధంగా అయితే ఉంటుంది. సంక్రాంతి పండగకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సో సినిమా పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. గ్లోబల్ హిట్ అవ్వాలని కోరుకుందాం. సో ఇలా 3 సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ జానర్లు అయితే ఉన్నాయి. నేనైతే 3 చూస్తాను. ఒక్కొక్క సినిమా 2 రోజుల గ్యాప్లో వస్తుంది. 10వ తారీఖు గేమ్ చేంజర్, 12వ తారీఖు డాకు మహారాజ్, 14వ తారీఖు సంక్రాంతికి వస్తున్నాం. సో ఇలా 3 సినిమాలు అయితే చూస్తాను నేను. సినిమాలు చూసాక ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూలో మాట్లాడుకుందాం. సో మీకు ఈ 3 సినిమాల ట్రైలర్లో మీకు ఏ సినిమా ట్రైలర్ బాగా నచ్చింది, అండ్ ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుంది గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ ఇయర్ సంక్రాంతి మనం బాగా ఎంజాయ్ చేయాలంటే 3 సినిమాలు హిట్ అవ్వాలి. సో హిట్ అవ్వాలని అయితే కోరుకుంటాను. మరి ఎంతమంది 3 సినిమా కోసం ఎగర వీడియోస్లో కామెంట్ చేయండి. అండ్ ఏ సినిమా ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది అని నమ్ముతున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.